జూలై 9, 2025 బుధవారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు మేషరాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు అని చెప్పవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. ఈరోజు వృషభ రాశి వారికి అంతంత మాత్రం అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమ అధికంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్న లోపం లేకపోయినా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి అంతంత మాత్రం అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడుతారు. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. తన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఈరోజు సింహరాశి వారికి అంతంత మాత్రం అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈరోజు కన్యరాశి వారికి భూ సంబంధిత విక్రయాలు లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు కన్యరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. కొంత జాగ్రత్తగా ఉండడం ఈ తులారాశి వారికి మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇంట బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. ఈ రోజు తులారాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. గృహమునకు
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈరోజు ఈ ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాల బాట పడుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రోజు ధనస్సు రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రోజు ఈ మకర రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పెడతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఈ రోజు ఈ మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ రోజు ఈ కుంభరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారమున నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. దూర బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఈ రోజు ఈ కుంభరాశి వారికి అంతంత మాత్రమని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈ రోజు ఈ మీనరాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహనాలు లాభాలు పొందుతారు. ఈ రోజుటితో ఈ రాసుల ఫలాలు ఇంతటితో ముగిశాయి. రేపు ఇంకొక వీడియోతో రేపటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మళ్ళీ తెలుసుకుందాం. రేపు ఇంకొక వీడియోతో కలుసుకోవడానికి ఇప్పుడే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.